రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే సామాన్యమైన ప్రజలు కూడా ఆశ్రయించుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. ఈరోజు ప్రశ్నించే వాళ్ళను ప్రతినిత్యం ఏదో రకంగా అడ్డుకుంటూ మరి అరెస్టులకు గురి చేస్తూ మరి ఇబ్బందులకు గురి చేస్తూ అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా నిన్న మరి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దళితుల్ని అవమానించారనే ఒక ఇష్టానుసారంగా వాళ్ళే ఈరోజు అవమానించారని చెప్పి సభ నుంచి సస్పెండ్ చేయడం జగదీశ్వర్ రెడ్డి గారిని ఇది సరైన పద్ధతి కాదు. సభలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. దాన్ని ప్రశ్నించే విషయాలను ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి ప్రతిపక్షం తరఫున ప్రశ్నించే వాళ్ళను గొంతును అడ్డుకునే ఉద్దేశంతోనే ఈరోజు అరెస్టు చేయడం, సస్పెండ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ పరిపాలన అయితే లేదు. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ ఈరోజు ఏది కూడా ప్రజలకు వస్తలేవు, ప్రజలకు చెందుతలేవు అని చెప్పి ప్రశ్నించే తరుణంలో ఈరోజు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయడం ఇది చాలా బాధాకరం. వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.